Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచెదవు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. O Lord, you will ordain peace for you. The book of Isaiah chapter 26 verses 12. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. చూడండి, దేవుడు చాలామంది జీవితాలలోనూ సమాధానమును, నెమ్మదిని దయచేసే దేవుడై ఉన్నాడు. కొంతమంది కుటుంబ జీవితాలలో సమాధానం లేని వారిగా, మరి దేవుని యొక్క జ్ఞానము లేని వారుగా, దేవుని భయము లేని వ్యక్తులుగా జీవిస్తున్నారు. వారి కుటుంబంలో సమస్యలు, ఆందోళనలు చెందుతూ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిలో వారు జీవిస్తున్నారు. కానీ ఎవరైతే దేవుని చెంతకు వస్తారో, దేవుని ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన పాదాల చెంత ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేసే దేవుడు. ఆయన చూస్తున్న దేవుడు, మనుషుల యొక్క హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు మన దేవుడు. అటువంటి దేవుడిని మనము సేవించుచున్నాం. దేవుడు ఏమని మాట్లాడుతూ ఉంటాడు? ఇదిగో నా యొద్దకు రండని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే యెషయా గారు దేవుని యొక్క మాటలను గూర్చి, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు అని మాట్లాడుతున్నాడు. ఈ రోజు వాగ్దానం ద్వారా కూడా దేవుడు మనతో తెలియచేస్తున్నాడు. దేవుడు మనకు సమాధానమును, నెమ్మదిని కలుగచేసే దేవుడై ఉన్నాడు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అనేది స్థిరపరచడానికి దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు మనము దేవుని స్తుతిస్తాము, ఎప్పుడెప్పుడు దేవునికి ప్రార్థిస్తామో, ఎప్పుడు నా యొద్దకు వస్తారో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూడండి ప్రియులారా, నీవు నేను మనము సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. మనుషులకు అసాధ్యమేమో, కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమునై ఉన్నదని నీవు నేను మనము నమ్ముకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా సమాధానాన్ని దయచేస్తాడు. ఏ పరిస్థితికైనా, ఎటువంటి సమస్యలోనైనా దేవుడే మనకు సమాధానాన్ని స్థిరపరుస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, మా సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. తండ్రి దేవా, ఎవరెవరైతే నాయన సమాధానం లేనటువంటి జీవితం జీవిస్తున్నారు, అయా నెమ్మది లేకుండా, మరి ఏ పరిస్థితులు వారికి ఎదురైనాయో, ఈ దినమున ఎవరికి ఏది అవసరమో తండ్రి, నీవే వారి హృదయాంకరాన్ని ఎరిగిన దేవుడవై ఉన్నావు. దేవ, ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. నీ సమాధానమును ప్రతి ఒక్కరి పట్ల స్థిరపరచమని, వాక్యానుసారమైన జీవితాన్ని, నీ యందు భయభక్తులు కలిగి, నీ భయమును కలిగి, నిన్ను ఆశ్రయించి నీ యొద్దకు వచ్చే బిడలంగా ఉండేలాగున సహాయమును దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.